ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో ఉన్నాం. ఇక్కడ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అది ఏ విధంగా జరుగుతుందో ఒకసారి వీక్షిద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిన్నగాక మొన్న 20 రోజుల క్రితం నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి అత్యంత దారుణమైనటువంటి ఘటన. అక్కడ మల్లికార్జున స్వామి జాతర జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ దేవుడిని సందర్శించుకోవడానికి వెళ్ళినటువంటి ఒక దళిత మహిళను అక్కడ ఉన్నటువంటి రెడ్డి అగ్రకుల జాతిలో ఎవరైతున్నారో వాళ్ళు కించపరిచి ఈ లోపలికి గుడిలోకి వెళ్ళడానికి వీల్లేదు, టోకెన్ తీసుకుంటూనే వెళ్ళాలి, లేకపోతే లేదు అన్నటువంటి సందర్భంలో దేవుడు దర్శనానికి టోకెన్ తీసుకోవాలా, ఈ దేవుడు టోకెన్ ఇస్తేనే దేవుడు దర్శనం ఇస్తాడా లేదా అనేటువంటి వాతావరణంలో కొంత ఘర్షణ జరిగింది. ఈ సందర్భంలోనే ఒక చిన్న పాపను అక్కడ ఉన్నటువంటి దళిత కులాలు అక్కడ ఘర్షణ జరిగి రూమ్ లేచి కొట్టడం జరిగింది. కొట్టిన సందర్భంలో చిన్న పాప 2 నెలల పాప చనిపోవడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకమైనటువంటి మొత్తం సోషల్ మీడియాలో కానీ మొత్తం వార్తల్లో కానీ సంచలనం సృష్టించినటువంటి ఘటన. ఈ ఘటన జరిగి ఇప్పటికి 20 రోజులు దాటింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. కొద్దిమంది మీద తాత్కాలికంగా కేసులు పెట్టి కొద్దిమందిని 3-4 అరెస్ట్ చేసినటువంటి ఘటన చూసినా కానీ ఇంకా కొంతమంది దొరుకుతలేనటువంటి పేరుతో అక్కడ ఉన్నటువంటి అధికారులు పోలీసు యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, దోషులను కఠినంగా శిక్షించాలి. ఇట్లాంటి కుల వివక్షకు పాల్పడేటువంటి ఏ కులమాడైనా ఏ అగ్రకుల జాతి అయినా వాటిని సహించేటువంటి సందర్భం లేదు అనేటువంటి విషయాన్ని ప్రభుత్వానికి అధికారులకు హెచ్చరించడం కోసమే ఈరోజు తెలంగాణ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అన్ని కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయాలని చెప్పేసి పిలుపునిచ్చింది. అందుకని సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నా సందర్భంగా ప్రభుత్వానికి ఒక సవాల్ చేయదలుచుకున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఏం చెప్పింది, అధికారంలోకి రావడానికంటే ముందు 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ కూడా మేము చేస్తామని చెప్పింది. ప్రజాస్వామ్యాన్ని మేము పునరుద్ధరిస్తామని చెప్పింది. కానీ దళితులకు ప్రజాస్వామ్యం లేదా, దళితులకు స్వేచ్ఛ లేదా? స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా కూడా ఎందుకు దళితుల పట్ల ఈ వివక్షత ఇంకా కొనసాగుతుంది? ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎందుకు ఇప్పటికీ గుళ్ళోకి ప్రవేశించకుండా ఇంత వివక్షత కొనసాగుతుందంటే ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకునేదాకా సిఐటియు పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి ఘటన రాష్ట్రం అంతా కూడా తెలియడం జరిగింది. చిన్న వయసులో అతి 2 నెలల పాపని అత్యంత దారుణంగా వాళ్ళు హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ నిందితుల్ని పట్టుకోవడంలో ఈ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. నిందితులంతా అగ్రకులాలు కాబట్టి ఆ రకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రజా సంఘాలు, అక్కడ ఉన్నటువంటి అనేక వామపక్ష పార్టీలు అనేక కూడా పోరాటాలు నిర్వహిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి టెంట్ను కూడా లేకుండా చేసి ఆ గ్రామంలో ధర్నా చేయొద్దని చెప్పేసి టెంట్ను కూడా లేకుండా చేసి అక్కడ ప్రజాస్వామ్యం లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎంత దుర్మార్గం అంటే రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి నిందితులు దొరకడం లేదట. ఎక్కడో అడవులలో ఉన్నటువంటి నక్సలైట్లు దొరుకుతూ ఉన్నారు, ఎక్కడో ఉన్నటువంటి హిడ్మా లాంటి వాళ్ళని తీసుకొచ్చి చంపేస్తూ ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఒక గ్రామంలో ఉన్నటువంటి పెత్తందారులు, అగ్రకులాల వాళ్ళు ఎవరైతే హత్య చేసిరో వాళ్ళు దొరకడం లేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అసలు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా లేదా అని చెప్పేసి మేము సిఐటియుగా ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే అక్కడ ఉన్నటువంటి కనీసం కంప్లైంట్ చేస్తానికి పోయినటువంటి బాధిత కుటుంబం యొక్క కంప్లైంట్ కూడా తీసుకోలేదు. చాలా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సిఐ గారిని సస్పెండ్ చేయాలని, తక్షణమే అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారిని కూడా సస్పెండ్ చేయాలి, గ్రామ సర్పంచ్ని కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి సిఐటియు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. వాళ్ళు రజక కుటుంబం, వాళ్ళ గుడికి పెయింట్ వేసేటువంటి వాళ్ళం, మేము ఆ డబ్బులు చెల్లించలేము, మేము గుడికి సేవ చేసేటువంటి వాళ్ళం, దేవునికి సేవ చేసేటువంటి వాళ్ళం, పెయింట్ వేసే వాళ్ళం, మేము డబ్బులు ఇవ్వలేము, మేము దర్శనానికి పోతామంటే మీరు డబ్బులు ఇస్తేనే దర్శనానికి పోవాలి, లేకుంటే మీరు దర్శనం చేసుకోవడానికి వీల్లేదని చెప్పేసి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా ఇప్పటికీ దాడులు ఇవన్నీ జరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి కానీ ఒక మాట మాట్లాడకపోవడం చాలా సిగ్గుచేటు. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆ బాధితుల్ని అరెస్టు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఉన్నాం. ఈరోజు కలెక్టర్ ప్రాంగణంలో మనం చూస్తూ ఉన్నాం. సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తాం. ఈ కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి పసిపాప హత్య కేసుకు సంబంధించి ఆ నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి, ఆ బాధిత కుటుంబానికి కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి వారు ప్రధాన డిమాండ్ చేస్తూ ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ కలెక్టర్ గారికి కూడా ఈరోజు ఇప్పుడు వినతి పత్రాన్ని కూడా అందజేయడం జరిగింది. దోషులు దీనికి సంబంధించినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలి, వారందరికీ కూడా శిక్షను అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా బాధిత కుటుంబానికి మాత్రం ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి వామపక్ష పార్టీల యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ సిఐటి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వీళ్ళని వెంకటేశ్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.